అలా ద్రోణాచార్యుడి పెళ్ళయ్యాక ఒకసారి పరశురాముడు తన దగ్గరున్న ధనాన్ని అంతటిని దానం చేస్తున్నాడని తెలిసి ద్రోణాచార్యుడు కూడా వెళ్ళాడు. అక్కడికి వచ్చిన వారందరికీ ఇస్తుండగా ఇంతలో ద్రోణాచార్యుడు వంతు వచ్చింది. కానీ పరశురాముడి దగ్గర ద్రోణాచార్యుడికి ఇవ్వడానికి ఏమీ మిగల్లేదు. అప్పుడు పరశురాముడు దానం కోసం తన ముందు నిలబడి ఉన్న ద్రోణాచార్యుడి వైపు చూస్తూ, బ్రహ్మణోత్తమా, నా దగ్గర ఉన్నదంతా దానం చేశాను. నా దగ్గర మిగిలిందంతా అస్త్రశస్త్రాలు మాత్రమే. అయితే ద్రోణుడు నాకు ఆ అస్త్రశస్త్రాలను దానం చేయండి అని కోరాడు. దానికి పరశురాముడు అంగీకరించి ద్రోణాచార్యుడిని తన శిష్యుడుగా అంగీకరించి శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించడం, వాటిని ఉపసంహరించడం కూడా నేర్పిస్తాడు. పరశురాముడి దగ్గర విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ద్రోణుడు తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుణ్ణి కలవడానికి వెళ్తాడు. అక్కడ ద్రుపదుణ్ణి చూసి ఎలా ఉన్నావు మిత్రమా అని పలకరించాడు. కానీ అది ద్రుపదుడికి నచ్చలేదు. వెంటనే, ఏంటి ఏమన్నావు మిత్రుడా, నీకా? మిత్రత్వమైన శత్రుత్వమైన సరి సమానులకు మాత్రమే చెల్లుతుంది. నీ స్థాయి ఎక్కడా, నా స్థాయి ఎక్కడా? నీ ఒక పేద బ్రాహ్మణుడివి, నేనేమో ఒక రాజ్యానికి రాజుని. నీకు నాకు స్నేహం ఎలా కుదురుతుంది? నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో అని గర్వంతో మాట్లాడాడు ద్రుపదుడు. ఆ మాటలు విన్న ద్రోణుడు మనస్సు ముక్కలైంది. ఆ అవమానాన్ని భరించలేక తన భార్యా బిడ్డలను తీసుకొని హస్తినాపురానికి బయలుదేరతాడు. హస్తినాపురానికి చేరుకున్న ద్రోణుడు అక్కడ ఒక బంతిని బావిలో నుండి తీయడానికి ఇబ్బంది పడుతున్న కురు రాకుమారులకు హెల్ప్ చేస్తాడు. అది చూసిన కురు రాకుమారులు వెళ్లి భీష్ముడికి జరిగిందంతా చెప్తారు. అప్పుడు భీష్ముడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి, ఎవరు మీరు అని అడగగా దానికి ద్రోణాచార్యుడు, మహాశయ, నా పేరు ద్రోణాచార్య, మహాముని భరద్వాజుని బిడ్డను, పరశురాముడి శిష్యుడను అని చెప్పి, నాకు తీవ్ర అవమానం ఒకటి జరిగింది. పాంచాల దేశ రాజైన ద్రుపదుడు తన అహంకారంతో నన్ను చాలా అవమానించాడు. నేను తలుచుకుంటే అక్కడే అతన్ని వధించి రాజ్యాన్ని ఆక్రమించేవాడిని. కానీ నాకు అది ఇష్టం లేక అక్కడి నుండి వచ్చేశాను అని అంటాడు. అది విన్న భీష్ముడు బోలెడంత ధనాన్ని, బంగారాన్ని ద్రోణుడికి ఇచ్చాడు. అలా ద్రోణుణ్ణి చూస్తూ, మీలాంటి ఉత్తములకు ఇలాంటి దుస్థితి రావడం బాధాకరం అని, ఇక్కడ నిల్చున్న ఈ రాకుమారులు వంశానికి ముఖ్యులు, వీరిని మంచి మార్గంలో నడిపించి మీరే వీరిని తీర్చిదిద్దాలి అండ్ మీరే వీరికి విద్యాభ్యాసాన్ని అందించాలి అని అంటాడు. దానికి ద్రోణుడు సరే అని ఒప్పుకొని, అయితే నా కోరికను మీలో ఎవరు తీరుస్తారు అని అంటాడు. అప్పుడు రాకుమారులందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే వారి మధ్యలో నుండి ఒక గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు ఎవరిదో మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.